మంది ప్రాముఖ్యమైనటువంటి న్యాయాధిపతులు ఉండటం మనం లాస్ట్ టైం చూసాం. ఈ 12 మంది న్యాయాధిపతులు ఈ జడ్జెస్‌లో ఉండేటటువంటి సైక్లిక్ ఆర్డర్ అనేది మనము చాలాసార్లు దాన్ని గమనించాం. పాపం చేయటం, అలాగే వారు అణిచివేయబడటం, దేవునికి మొరపెట్టడం, దేవుడేమో వారికి విడుదలనివ్వడం, దేవుడు మరలా ఎవరైనా ఒక న్యాయాధిపతిని లేపడం, మరలా వారికి సమాధానం ఇవ్వడం. ఇవన్నీ కూడా కొద్ది కాలం పాటు వాళ్ళు సమాధానంగా బ్రతికారు. మరలా యథావిధిగా వారికి ఉండేటటువంటి పాపాన్ని బట్టి న్యాయాధిపతి అనంతరం మరికొన్ని సంవత్సరాలు సుఖంగా బ్రతకడం, మళ్ళీ అదే పాపంలో జీవించినప్పుడు దేవుడు మరలా వారిని అప్పగించటం అనేవన్నిటిని కూడా మనం చూసాం. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు. ఈయన ఎవరు అనంటే మనం చూసినప్పుడు కాలేబు యొక్క మేనల్లుడు. ఈ మొదటి అధ్యాయంలో 13వ వచనంలో అది మనకు కనిపిస్తది. ఈయన చాలా కరేజియస్ పర్సన్ మాట. దైవికమైనటువంటి వ్యక్తి, ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగే ఈయనకున్నటువంటి పిలుపు 3వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనిపిస్తది. న్యాయాధిపతులుగా ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ కేమ్ అపాన్ హిమ్ అనేటటువంటి మాట దాన్ని బట్టి ఆయన దేవుడు పిలుచుకున్నాడు. గతసారి కొంతమంది అడిగారు, న్యాయాధిపతులు వారికి వారే న్యాయాధిపతులుగా చేయబడ్డారా, లేకపోతే దేవుడు వారిని న్యాయాధిపతులుగా నియమించాడా అనేటటువంటివి మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ హిమ్ అనేటటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. అయితే అందుకని న్యాయాధిపతులుగా కొంతమందిని గురించినటువంటి విషయాలు రాయబడ్డాయి, కానీ అందరికీ ఇలాగనే అనేటటువంటి అంశం కాదు. కానీ కొంతమందిని కూర్చున్నటువంటి మాటలు మనము ఆ యొక్క పుస్తకంలో మనం చూడొచ్చు. కాబట్టి 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్ రిషాయిము అతని చేతికి అప్పగించును, అతడు కూషన్ రిషాయిమునకు జయించును అనేటటువంటి మాట. కాబట్టి ఈ ఒత్నియేలును ఎవరు ఏర్పరచుకున్నాడు అంటే దేవుడే ఏర్పరచుకున్నాడు అనేటటువంటి అంశం 3వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనిపిస్తుంది. తర్వాత ఇతడు మెసొపొతేమియా అనేటటువంటి ఆ చెరలో ఉండేటువంటి ఆ యొక్క రాజు బందీలో ఉండేటటువంటి వీరిని విడిపించడం అనేది జరిగింది. ఆ రాజు పేరు కూషన్ రిషాతయిము అనేటటువంటి మాట. అయితే ఇక్కడ ఉండేటటువంటి మాట ఏంటంటే, చాలామందికి మరి న్యాయాధిపతులు విజయం తర్వాత కొంతమంది వీక్నెస్ అనేది ఉండి తర్వాత పడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇతనిలో మనం చూసినప్పుడు ఎటువంటి వీక్నెస్ కూడా మనకు అక్కడ కనిపించదు. తదనంతరము వారు మరలా దాస్యమైన శృంఖలాల మధ్యలో వెళ్ళిపోవటం అనేది మనం చూడొచ్చు. కాబట్టి ఈయన ద్వారా మనం నేర్చుకునేటటువంటి లెసన్ ఏంటంటే, గాడ్ యూజెస్ ఫెయిత్ఫుల్ అండ్ ఒబీడియంట్ పీపుల్ అనేటటువంటి విషయం. ఎవరైతే విధేయత కలిగినటువంటి వారు ఉంటారో వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు, దేవుడు వారిని వాడుకుంటాడు అనేటటువంటిది. తర్వాత చూసినప్పుడు ఏహూదు అనేటటువంటి మరి న్యాయాధిపతిని చూస్తాం. ఈయన లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ మాట, ఎడమ చేయి వాటం కలిగినటువంటి వాడు. ఈయన లైఫ్ స్టైల్ చూసినప్పుడు 3వ అధ్యాయం నుండి మనకు ఆ వచనాలు కనిపిస్తాయి. 12 నుంచి 30 వచనాల వరకు కూడా ఈయన చాలా క్లవర్ మాట, బోల్డ్, స్ట్రాటజిక్ కలిగినటువంటి వ్యక్తి, జ్ఞానవంతుడు, అలాగే ధైర్యవంతుడు, చురుకైనటువంటి నేర్పరితనం కలిగినటువంటి వాడు. అయితే మోయాబైట్లు ఇతనికి విరోధంగా మరి ఈయన ఉండేటప్పుడు మోయాబీయులు మరి వ్యతిరేకమైనటువంటి వారిగా ఉన్నారు. అలాంటి సమయంలో ఎగ్లోన్ అనేటటువంటి రాజు పనిచేసేటటువంటి దినాలు అవి. ఆ సమయంలో ఇజ్రాయేలీలు 80 సంవత్సరాలు మరలా ఆయన్ని రాజును జయించటం, ఈయన వలన, ఏహూదు వలన మరి 80 సంవత్సరాల పాటు వారి యొక్క దేశంలో శాంతిని నెలకొల్పటం అనేది ఈయన ద్వారా జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈయన వైలెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా మరి కఠినమైనటువంటి పద్ధతి ప్రకారంగా జయించటము అనేటటువంటివి మనము ఆ యొక్క అధ్యాయాల్లో చూడొచ్చు. ఈయన ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, గాడ్ కెన్ యూజ్ అన్యూజువల్ పీపుల్ అండ్ మెథడ్స్ అనేటటువంటిది మాట. అంటే అసాధారణమైనటువంటి ఉపయోగపడలేనటువంటి ప్రజల ద్వారానైనా కానీ దేవుడు వారిని వాడుకునేటటువంటి వాడు. అంటే గతసారి నేను చెప్పాను, దేవుడు ఎప్పుడు కూడా మనుషుల అవైలబిలిటీని చూస్తాడు కానీ వారి టాలెంట్స్ని కాదు అనేటటువంటి విషయం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి.
కాబట్టి అవైలబిలిటీ దేవునికి ఎవరైతే అందుబాటులో ఉంటారో వారు పరిచర్యకు పిలువబడతారు. అలాగే మరి పని చేసేటటువంటి వారు అవైలబుల్‌గా ఉండేటటువంటి వారే దేవునికి కావాలి అనేటటువంటి విషయం కూడా మనకి తెలుసుకోవాలి. ఇంకోటి షమ్‌గరు అనేటటువంటివి మనము ఆ యొక్క న్యాయాధిపతిని గమనించినప్పుడు ఫార్మర్ వారియర్ అనేటటువంటి మాట ఈయన గురించి రాయబడుతుంది. అంటే ఒక ఆహ్, యోధుడైనటువంటి వాడిగా ఉండటం. ఇంకోటేంటనంటే ఇతడు ఒక ఆర్డినరీ మ్యాన్, ఎ ఫార్మర్ అనేటటువంటి మాటను ఆయన గురించి చూస్తున్నాం. వ్యవసాయదారుడిగా ఉండేటటువంటి ఈయన గాడ్ రైజ్డ్ హిమ్ సడెన్‌లీ. సడెన్‌గా దేవుడు అతన్ని లేపటము, అలాగే 600 మంది ఫిలిష్తీయులను అతడు గాడిద దవడ ఎముక చేత వారిని చంపటం అనేది మనం చూస్తాం. 600 మంది ఫిలిష్తీయులను మరి ఆ యొక్క ఎముక చేత ఎముక చేత అతను చంపటము, అలాగే వెరీ లిటిల్‌ను ఇతనికుండేటటువంటి బలహీనతలు చాలా చిన్నవి. ఇంకోటేంటనంటే వీళ్ళు ఆహ్, ఇతని గురించి మనం చూసినప్పుడు గాడ్ కెన్ యూజ్ సింపుల్ టూల్స్ అండ్ ఆర్డినరీ పీపుల్ అనేటటువంటి విషయం. చాలా చిన్నదైనప్పటికీ కూడా అది ఆ యొక్క వస్తువు దేవుడు వాడుకుంటాడు. సాధారణమైనటువంటి వాడైనప్పటికీ కూడా ఆయన దేవునితో వాడబడతాడు అనేది. ఈ దెబోరా, బారాకు గురించి ప్రొఫెటికల్ జడ్జ్ అనేటటువంటి విషయం కూడా వీరి కోసం చెప్పొచ్చు. దెబోరా, బారాకు ఈళ్ళు నువ్వు చూసినప్పుడు దెబోరా తెలివైనటువంటి స్పిరిచువల్‌గా ధైర్యవంతురాలుగా మనకు కనిపిస్తారు. బారాకు భయంతో ఉండేటటువంటి వాడిగా మనము ఆ యొక్క 4, 5 అధ్యాయాల్లో చూడొచ్చు. కాబట్టి దెబోరా ఏం చేస్తుందనంటే మరి ప్రొఫెటికల్ అథారిటీ అనేది తనకుంది. ఒక స్త్రీ మరి ఆహ్, ప్రవక్తినిగా పనిచేయటం అనేది మరి ఒక దెబోరాను గూర్చి కూడా మనం చూడొచ్చు. కాబట్టి దేవుడిచ్చినటువంటి అథారిటీ ప్రొఫెటికల్ అనేటటువంటి ప్రవక్తినిగా ఉండేటటువంటి వ్యక్తిగా దేవుడు తనకి జయమునిస్తాడనేటటువంటి విషయాలు వెల్లడిపరచటము, ఇదంతా కూడా మనము తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనల ద్వారా తను మాట్లాడినటువంటి విధానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సిసెరాను మరి జయించి 40 సంవత్సరాల పాటు శాంతిని నెలకొల్పినటువంటి వారిగా వీళ్ళున్నారు. కాబట్టి ఇక్కడ బారాకు ఎలా అయితే కాన్ఫిడెన్స్ కోల్పోయి ఉంటున్నాడో, అయితే దెబోరా లేకపోతే తను యుద్ధానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో దెబోరా ద్వారా దేవుడు బారాకును బలపరిచి మరి యుద్ధంలో నిలవబడేటట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి మనం ఏ యొక్క పనిలోనైనా ఉండేటప్పుడు దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉంటది గానీ, ఎప్పుడూ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఏదో ఒక విధంగా దేవుడు తన పనిని జరిగిస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మోషే ఎన్నే ఎన్నో సాకులు చెప్పినప్పటికి కూడా తన అన్న అయినటువంటి అహరోనును దేవుడు తోడుగా ఇచ్చి, మరి ఆ యొక్క నాయకత్వపు బాధ్యతలనిచ్చి నడిపించినటువంటి వాడిగా మనకక్కడ కనిపిస్తారు. అలాగే ఇక్కడ కూడా బారాకు భయముతో ఉండేటప్పుడు మరి దెబోరాను దేవుడు నిలవబెట్టి చెప్పినటువంటి యొక్క ప్రవక్తినిగా నిలవబడినటువంటి ఆమె మరి ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇచ్చినటువంటి వారిగా వీరిద్దరూ కూడా మరి న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడ్డారు. గిద్యోను గురించి చూసినప్పుడు ద ఫియర్‌ఫుల్ వారియర్ అనేటటువంటి విషయం ఆయన గురించి మనము చూడొచ్చు. కాబట్టి ఇక్కడ చాలా ఆహ్, సంసిద్ధత కలిగినటువంటి వాడిగా ఎన్నో రకాలైనటువంటి భయాలు తన జీవితంలో ఉండేటప్పుడు దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమయ్యి నడిపించినటువంటి వాడిగా బలపరచబడినటువంటి వాడిగా మనకక్కడ కనిపిస్తాడు. కాబట్టి మరి ఇంకా చూసినప్పుడు మరి ఆ యొక్క బలిపీఠాలు పడివేయడము ఇవన్నీ కూడా మిద్యానీయులను జయించటము ఇదంతా కూడా తన తర్వాత దేవుడు జరిగించినటువంటి దేవుడు తనను బలపరిచిన తర్వాత చేసినటువంటి కార్యాలు. కాబట్టి ఆ యొక్క విగ్రహ సంబంధమైనటువంటి వాటిని పడగొట్టడము ఇవన్నీ కూడా తనకు అంతకు మునుపు భయపడి దాగుకునేటటువంటి వ్యక్తి ఎంతగా చేశాడనంటే దేవుని యొక్క దూత అతన్ని బలపరిచిన తర్వాత అతడు ఎంతగా సాహసికమైన కార్యాలను జరిగించాడో చూడొచ్చు. కాబట్టి 300 మందిని ఇక్కడ వారిని ఆర్మీగా గిడియోన్ ఆర్మీగా పిలువబడి వారిని చేత దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇవ్వటము మనం చూస్తాం. కాబట్టి తర్వాత ఒకసారి మనం వివరించుకున్నాం. ఏఫోదును బట్టి అతడు మరి మరలా దాస్యమనే శృంఖలాలకు వెళ్ళిపోయారు. తను చంపబడ్డాడు. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అతన్ని కొన్ని వీక్‌నెసెస్ బలహీనతలను గురించి మనం చూడొచ్చు. కాబట్టి దేవుడు బలపరిచిన తరువాత మరి చాలామంది
ఏం ఏం జేస్తున్నారు అనంటే వారికుండేటటువంటి మరలా బలహీనతలను బట్టి వెనకకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులున్నాయి. మన ఎందుకు అతను మరలా ఎందుకు దేవుడు దానిని అనుమతించలేదనంటే విజయం ఇచ్చింది దేవుడు గనుక ఏఫోదు కాదు. ఈ బై మరి బంగారపు ఏఫోదును చేసి దానికి మరి మహిమను ఆపాదిస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు గాబట్టి, దేవుడు తన మహిమను దొంగిలించేటటువంటి వారు ఎవరైనా ఉంటే, వారిని మరలా పడగొట్టేటటువంటి మరి నాశనకరమైనటువంటి స్థితిలోనికి నెట్టివేయబడతారు అనటానికి ఇదొక అతని జీవితం ఒక నిదర్శనం. కాబట్టి ఎంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా ఏఫోదును బట్టి మరలా అతడు మరి వెనక్కి వెళ్ళిపోయి ఉండేటటువంటి పరిస్థితిని చూస్తున్నాం. తొందరగా జడ్జిగా ఉండేటటువంటి వ్యక్తి. అతను స్టేబుల్ లీడర్‌షిప్‌ని కలిగి ఉన్నాడు. తన లైఫ్ స్టైల్‌లో చూస్తే 23 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులకు అతడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆహ్, అతను క్రమక్రమంగా మరి విజయాలను చేకూర్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఫెయిత్‌ఫుల్‌గా తన పని తాను చేసుకునేటటువంటి వారిలో తోలా ఒకడుగా మనకు కనిపిస్తారు. జయీరు అనబడినటువంటి ఇతడు ధనవంతుడైనటువంటి న్యాయాధిపతి. ఇతడు 30 మంది కొడుకులు, అలాగనే 30 ఇది గాడిదలు ఇవన్నీ కూడా ఉండేటటువంటి అతనికుండేటటువంటి ప్రాస్పరిటీ. కాబట్టి ఇశ్రాయేలీయులను శాంతియుతంగా అతడు నడిపించాడు. ఒక ఆర్డర్ ప్రకారంగా అన్నిటి చేసుకుంటూ వెళ్ళాడు. ఇంకోటేంటనంటే తనలో గర్వం గాని, తనకుండేటటువంటి ఇది ఆహ్, హ్మ్. బ ధనాన్ని బట్టి లేకపోతే తనకున్న ఆస్తిపాస్తులను బట్టి అది ఒకటి తనకు వీక్‌నెస్‌గా ఉండి అతడు తన బలహీనత తెలిపినటువంటి వాడిగా ఉన్నాడు. కాబస్ కాబట్టి ఎప్పుడైనా సరే న్యా ఎవరికైనా సరే లీడర్‌షిప్పు లక్షణాలు ఉండేటటువంటి వ్యక్తికి హ్యూమిలిటీ అనేది కంపల్సరీ అనేటటువంటి విషయము ఈయన ద్వారా దేవుడు నిరూపిస్తూ ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి కూడా మనము అలాగా ఆలోచించాలి. జెఫ్తా అనేటటువంటి వ్యక్తి ఇతడు చూస్తున్నాం యెఫ్తా అనబడినటువంటి వాడిగా ఆహ్, మరి యుద్ధం జరిగించాడు. ఇవన్నీ కూడా లాస్ట్ జీవితం గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవడం జరిగింది. విజయం ఇచ్చాడు తన కుమార్తె. ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత ఇబ్జాన్ అనబడినటువంటి ఇతను కూడా మరి గొప్ప ఫ్యామిలీ ఉండేటటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. 7 సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా బ్రతికాడు. స్టేబుల్‌గా ఉండేటటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా చూస్తే ఎలోన్ అనబడినటువంటి ఈయన మరి షార్ట్ టర్మ్ జడ్జ్ అనేటటువంటిది చూడొచ్చు. మరి 10 ఇయర్స్ క్వైట్‌లీగా అతడు ఉండి తన లైఫ్ స్టైల్‌ని, తన వర్క్‌ని తను కొనసాగించాడు. అయితే ఇక్కడ దీని ద్వారా నేర్చుకునేటటువంటి అంశం ఏంటి? నాట్ ఆల్ లీడర్స్ ఆర్ డ్రామాటిక్. ఫెయిత్‌ఫుల్‌నెస్ మ్యాటర్స్ అనేటటువంటి విషయము అనేది ఇక్కడ కనిపిస్తది. అబ్దోను అనబడినటువంటి ఈయన కూడా చూసినప్పుడు వెల్తీ ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్‌గా కనిపిస్తాడు. కాబట్టి ఇతడు 8 సంవత్సరాల పాటు నడిపించాడు ఇశ్రాయేలీయులను. మరి తనకుండేటటువంటి వీక్‌నెస్ ఏంటంటే పాసిబుల్ డిపెండ్స్ ఆన్ స్టేటస్. అతని స్థాయి మీద ఇలాంటివి అతడు కలిగి ఉండటం అనేది మనం చూస్తాం. సంసోను ద పవర్‌ఫుల్ బట్ వీక్ జడ్జ్ అనేటటువంటి విషయం ఇతని గురించి రాయబడుతుంది. ఎందుకనంటే తన లైఫ్ స్టైల్ చూసినప్పుడు స్ట్రాంగ్ పర్సనాలిటీ అలాగే ఆహ్, మొర హ్మ్, మొ అలాగే మోరల్‌గా చూసినట్లయితే అతడు చాలా వీక్ మాట. అలాంటి పొజిషన్ కలిగినటువంటి వాడు. గతసారి మనం చెప్పుకున్నాం నజరేతు చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే దూత తన భర్తను అనౌన్స్ చేయడం, యేసు ప్రభువారికి తనకి ఉండేటటువంటి పోలికలు ఇవన్నీ చూడటం జరిగింది. ఇతడు ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలీయులను విడిపించటం అనేది చూసాము. 1000 మంది ఫిలిష్తీయులతో యుద్ధం జరిగించినటువంటి వాడుగా, అలాగే సింహమును చంపినటువంటి వాడిగా, మరి దాగోను టెంపుల్‌లో జరిగినటువంటి యొక్క గొప్ప ప్రమాదము మనం చూసినప్పుడు కండ్లు పెరికివేసినప్పటికీ కూడా అతను ఆ యొక్క గుడిని పడగొట్టినప్పుడు తను బతికున్నప్పుడు చంపిన వారి కంటే చనిపోతూ చంపిన వారి లెక్క ఎక్కువ అనేటటువంటి విషయం కూడా మనం చూస్తాం. కాబట్టి ఇతనికున్న ఫెయిల్యూర్స్ ఏంటనంటే లస్ట్, యాంగర్, కాంప్రమైజ్ విత్ దెలీలా అనేటటువంటి విషయం. కాబట్టి మోహపు చూపు, కోపము అలాగే దెలీలాతో స్త్రీతో కాంప్రమైజ్ అయిపోయేటటువంటి తత్వం ఉండడం వల్ల అతడు ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి లాస్ట్ స్ట్రెంగ్త్ త్రూ డిసొబీడియన్స్ అంటే
విధేయత లేకపోతే మనకుండేటటువంటి బలాన్ని, మనము శక్తిని కోల్పోతాము అనటానికి ఇతడొక సంసోను ఉదాహరణగా చెప్పొచ్చు. ఫైనల్‌గా ఆయన గురించి మనం చూసినప్పుడు ఎక్కువగా మరి చంపినటువంటి వాడిగా మనకక్కడ కనిపిస్తాడు. కాబట్టి గిఫ్టెడ్‌నెస్ వితౌట్ హోలీనెస్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. ఆహ్, అది ఎప్పుడు దేవుడు ఏదైతే మనకి బహుమానంగా లేకపోతే తలాంతులు ఇచ్చున్నాడో దాన్ని పరిశుద్ధతతో కొనసాగించాలి తప్ప, పరిశుద్ధత లేకపోతే దానిని దేవుడు మరి అనుమతించడు. అది పతనానికి దోవతీస్తుంది అన్నది సంసోను జీవితం ద్వారా మనము నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క హ్మ్. జడ్జెస్ పుస్తకం ద్వారా నేర్పుతున్నది ఏంటనంటే, ఇజ్రాయెల్ నీడెడ్ ఎ కింగ్. ఇశ్రాయేలీయులకు రాజు కావాలి అనేటటువంటి విషయం. కాబట్టి ఎర్త్‌లీ కింగ్ ఎవరు అనంటే దావీదు ఉన్నాడు. తర్వాత నిజమైనటువంటి రాజు, శాశ్వతమైనటువంటి రాజు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారే అల్టిమేట్‌గా మనం చూడొచ్చు. కాబట్టి ఇంకా రెండవదిగా జడ్జెస్ పుస్తకం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? హ్యూమన్ డెలివర్స్ వర్ ఇంపర్ఫెక్ట్. అంటే మనుషులు ఎవరైనా మరి డెలివరర్స్‌గా మరి విమోచకులుగా ఉన్నారనంటే ఎవరు కూడా పర్ఫెక్ట్ లేదు అనేటటువంటి విషయం చూడొచ్చు. ఎందుకనంటే వాళ్ళలో భయముంటుంది, గర్వముంటుంది. అలాగనే వారి యొక్క చూపు మరి చూసినప్పుడు చాలా మరి దురాలోచనలుంటాయి. అలాగే ర్యాష్‌గా ఉండేటటువంటి వారుంటారు. విగ్రహార సంబంధమైనటువంటి వారుంటారు. కాబట్టి మెయిన్ పాయింట్ ఏంటనంటే పర్ఫెక్ట్ డెలివరర్ ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారే అనేటటువంటి విషయం. ఇంకోటేంటనంటే ఈ యొక్క పుస్తకంలో చూసాం క్రైస్ట్ ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్ ఒత్నియేలు గురించి చూసినప్పుడు స్పిరిట్ ఫిల్డ్ డెలివరర్ అని ఒత్నియేలుని చూస్తాం. ఏ యెహూదు అన్‌ఎక్స్‌పెక్టెడ్ సేవియర్‌గా ఉన్నాడు. దెబోరా వైస్ రైచియస్ లీడర్‌గా ఉన్నారు. గిద్యోను విక్టరీ త్రూ వీక్‌నెస్‌గా అక్కడ కనిపిస్తున్నారు. జెఫ్తా రిజెక్టెడ్ డెలివరర్‌గా ఉన్నాడు. సంసోను సేవియర్ హూ డిఫీట్స్ ఎనిమీస్ త్రూ డెత్ అనేటటువంటి విషయం గూడా మనం చూడొచ్చు. ఒక నిమిషం క్షమించండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క ఆహ్, బుక్ ఆఫ్ జడ్జ్‌లో న్యాయాధిపతుల గ్రంథంలో ట్రాజెడీస్ ఉంటాయి. అలాగే మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి. మరి హాస్యాస్పదమైనటువంటివి ఉన్నాయి. స్పిరిచ్యువల్ స్పిరిచ్యువల్ లెసన్స్ కూడా ఉండటం మనం చూస్తామాట. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఈ యొక్క గ్రేట్ మిరాకిల్స్ అవి చూస్తాం. బ్రేవ్ లీడర్‌షిప్ చూస్తాం. ఫన్నీ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. టెర్రిబుల్ వి వి ట్రాజెడీస్ ఉన్నాయి. స్పిరిచ్యువల్ డెలివరెన్సెస్ ఇలాంటివన్నీ కూడా దేవుని యొక్క కృపను బట్టి ఒక్కొక్కరి జీవితాల్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనము చూసినప్పుడు కొన్ని ఇస్ దేవుని ఇశ్రాయేలు ఆహ్, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఇశ్రాయేలు పూర్తిగా కనానును జయించటంలో ఫెయిల్ అయిపోయారనేటటువంటి విషయం మనము లాస్ట్ టైమ్ చెప్పుకున్నాం. దేవుడు సంపూర్ణంగా స్వతంత్రించుకోమన్నాడు. కానీ వాళ్ళు శాసనం వదిలేయటం వలన ఎవరైతే ఎవరైతే ఎవరినైతే వదిలివేస్తారో వాళ్ళు వీళ్ళ పక్కలో బల్లెపు పోటుగా మిగిలిపోయినటువంటి విషయం, పక్కలో ముళ్ళుగా ఉండేటటువంటి విషయం కూడా మనము చూసాం. కాబట్టి ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు అదే విషయం కనిపిస్తది. మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఇశ్రాయేలీయులు మరి ఆహ్, దేవునికి కంప్లీట్‌గా ఒబే కాకపోవడం అనేది చూస్తాం. అయితే అందువలన కనానీయులు వీళ్ళకి కనానీయులను అనుమతించటం ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఇది మొదటి అధ్యాయం. తర్వాత ఉండేటటువంటి రెండవ అధ్యాయంలో ఏంటనంటే దేవుడు దేవుని యొక్క దూత ఏమని సెలవిస్తుంది? యూ హ్యావ్ నాట్ ఒబేడ్ మై వాయిస్ అనేటటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. అంటే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క నిబంధనను మీరిపోయారు అనేది. కాంప్రమైజింగ్ ఆల్వేస్ లీడ్స్ టు సఫరింగ్. ఎప్పుడైనా మనము
కాంప్రమైజ్ అయిపోవటం వలన, దాని వలన పర్యవసానం ఏంటనంటే తర్వాత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు సాధారణంగానే ఉండొచ్చు. కానీ తర్వాత ఉండేటటువంటి వాతావరణము మనల్ని బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. ఒత్నియేలు డెలివరీగా మూడో అధ్యాయం చూస్తే ఫస్ట్ జడ్జ్ డిఫీటెడ్ మెసొపొటేమియా అనేది చూస్తాం. కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ అపాన్ హిమ్ అనేది స్పిరిచువల్ బ్యూటీనెస్ అనేది అక్కడ మనము మూడో అధ్యాయం మొదట్లో మనం చూసాం. మరి యెహూదు అండ్ కింగ్ ఎగ్లోన్ వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ స్టోరీ అడుగుతున్నారు గదా! ఏంటా ఫన్నీయెస్ట్ స్టోరీ అని. కాబట్టి మూడవ అధ్యాయంలో 12-30 వచనాలు ఒకసారి చదవండి. మూడవ అధ్యాయం 12-30 వచనాలు చదివినప్పుడు యెహూదు సీక్రెట్‌లీ కిల్స్ ఫ్యాట్ కింగ్ ఎగ్లోన్ అనేటటువంటి విషయం. కాబట్టి అక్కడ మనకు కనిపిస్తున్నప్పుడు ఒబెసిటీతో ఉండేటటువంటి అతను ఇక్కడ మనం చూసినప్పుడు ద స్వార్డ్ డిసపియర్డ్ ఇంటూ ఎగ్లోన్స్ బెల్లీ అంటే పొడి చేసిన తర్వాత అతన్ని అది కనిపించకుండా ఆ యొక్క ఏదైతే ఉందో స్వార్డ్ అంటే ఖడ్గం ఏదైతే ఉందో అది కనబడలేదు. తన యొక్క పొట్టలో అది కనబడలేనంతగా దూరిపోయింది. అంతగా బెల్లీ ఫ్యాట్‌తో ఉండేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి సర్వెంట్స్ థింక్ ఎగ్లోన్ ఈస్ ద బాత్రూమ్ బికాస్ ద డోర్స్ ఆర్ లాక్డ్. ఏమనుకుంటున్నారంటే ఇతను వాళ్ళ యొక్క పని వాళ్ళు ఇతడెక్కడో బాత్రూమ్‌లో ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నారు గానీ, అతడు అప్పటికే చనిపోయి ఉన్నటువంటి వాడుగా ఉండటం అనేది ఇక్కడ ఆ యొక్క మూడో అధ్యాయం 12-30 వచనాలు మరి ఫన్నీయెస్ట్ థింగ్‌గా ఒకటి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంకోటేంటనంటే ఆహ్, కొన్ని అన్నీ కూడా మనం ఒక్కొక్కటి చెప్పుకున్నాం. అబీమెలెకు ద ఈవిల్ సన్ అనేటటువంటిది కూడా ఒకసారి మనం చూద్దాం. అబీమెలెకు అనబడినటువంటి వాడు మరి ఆహ్, మంచిగా ఉండలేనటువంటి వ్యక్తి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో దాని గురించి మనం చూడొచ్చు. ఏం చేశాడు 70 మంది మరి సహోదరులను అతను రాజుగా అవ్వడం కొరకు చంపించాడు. ఎంతగా ఉండేటటువంటి వాడుగా ఆయన అబీమెలెకు మనకు కనిపిస్తాడు. కాబట్టి ఇక్కడ సివిల్ వార్ అనేది కనిపిస్తుంది. వాళ్ళలో వాళ్ళకే యుద్ధం అనేది జరుగుతుంది. ఏ వుమెన్ డ్రాప్స్ ఏ మైల్‌స్టోన్ ఆన్ హిస్ హెడ్ అనేది ఎక్కువ చూస్తున్నప్పుడు ఏంటనంటే గర్వం ఎప్పటికైనా సరే దాన్ని పతన స్థాయిలోనికి తీసుకెళ్ళిపోతుంది అనేది ఇతని ద్వారా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా మనం చూసినప్పుడు హ్మ్. న్యాయాధిపతుల గ్రంథం 14 అధ్యాయంలో కూడా ఒక ఫన్నీయెస్ట్ థింగ్ అనేది మనకు కనిపిస్తది. సామ్సన్ ఫైండ్ హనీ ఇన్‌సైడ్ డెడ్ లయన్ అనేది. అక్కడ కొన్ని పొడుపు కథలు, తర్వాత దాని గురించినటువంటి ప్రస్తావన అవన్నీ కూడా మనకి ఆ యొక్క అధ్యాయాల్లో మనం చూడొచ్చు. అలాగే ఫాక్సెస్ విత్ ఫైర్ అనేది కూడా మనం చూడొచ్చు. నక్కలు 300 నక్కలను కట్టివేసి వాటికి మరి ఆహ్, ఫైర్ పెట్టి దాన్ని ఫిలిస్తీన్ల యొక్క పొలాల్లో వదిలివేయటం వలన వాళ్ళకి ఇది జరుగుతుంది. నష్టం కలుగేటట్టుగా అతడు చేస్తాడు. అలాగే 1000 మంది మరి ఎవరైతే 1000 మందిని అతడు సంసోను ఆహ్, గాడిద దవడ ఎముకతో మరి చంపటం అనేది కూడా మనకక్కడ సాహసోపేతముగాను, అలాగే ఫన్నీయెస్ట్ థింగ్‌గాను అక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకోటేంటనంటే ట్రాజెడీ అనేది మనకి చూసినప్పుడు ఫిజికల్ స్ట్రెంగ్త్ బట్ మోరల్ వీక్‌నెస్ అనేది ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్. ఫిజికల్ స్ట్రెంగ్త్ బట్ మోరల్ వాళ్ళు శారీరకంగా బలంగానే ఉన్నారు గానీ, మోరల్‌గా చూసినప్పుడు మరి వారిని చూస్తే వీక్‌నెస్‌గా కనిపిస్తూ ఉన్నారన్నమాట. అందుకనే మరి వాళ్ళ యొక్క జీవితాల్లో ఫెయిల్ అయిపోయారు. లస్ట్, యాంగరు, ప్రైడు, డిసొబీడియన్స్ అనేవి ఆళ్ళకి కనిపిస్తున్నాయి. అందుకనే న్యాయాధిపతులు 16 అధ్యాయం 20 వచనంలో ప్రకారంగా హి డిడ్ నాట్ నో ద లార్డ్ హాడ్ లెఫ్ట్ హిమ్ అనేటటువంటి మాట. అతడు యెహోవా విడిచినను మాట తను మర్చిపోయినట్లుగా సాడ్ సీన్ అనేది అక్కడ మనకు కనిపిస్తది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రాజెడీగాను కొన్ని సివిల్ వార్ గత జడ్జెస్ 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బెంజమిన్ ట్రైబ్‌తో వాళ్ళు ఇశ్రాయేలీయులు యుద్ధము జరగటం అనేది చూస్తాం. థౌసండ్స్ మంది అంటే 1000 మందికి పైగా చనిపోయేటటువంటి పరిస్థితులున్నాయి. కాబట్టి పాపము ఎప్పుడు కూడా కమ్యూనిటీని దెబ్బతీస్తది. కమ్యూనిటీ ప్రాబ్లమ్ అవ్వటానికి పాపమే కారణం. కాబట్టి ఎవరైనా సరే పాపములో ఉంటే కుటుంబాలు నాశనమయ్యేటటువంటి పరిస్థితులున్నాయి. సమాజము భ్రష్టు పట్టే పరిస్థితులు ఉన్నాయనేటటువంటి విషయము 20వ అధ్యాయం మనకి చెప్తుందన్నమాట.
21లో ఏమనుంది? ఇజ్రాయెల్ కిడ్నాప్స్ వుమెన్ ఫర్ సర్వైవింగ్ బెంజమైట్స్. బెంజమిన్‌ను వారు సర్వైవ్ అవ్వడం కోసం ఒక స్త్రీని మరి కిడ్నాప్ చేయటం అనేది అక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రజలు ట్రై టు సాల్వ్ సిన్ విత్ మోర్ సిన్. ఎలా అంటే ఇక్కడ విచారకరమైనటువంటిది ఏంటనంటే ప్రజలు పాపాన్ని ఖండించిన దానికి మరెక్కువగా పాపం చేయటం అనేది అక్కడ మనం చూస్తాం. ఏదో చిన్న తప్పిదం చేశారని చెప్పి అంతకంటే పెద్ద తప్పు చేసి వారు ఉండేటటువంటి స్థితిని కలిగి ఉండేటటువంటి అపవిత్రతను మనం చూడొచ్చు. ఫైనల్‌గా మనం చూసింది ఎవ్రీవన్ డిడ్ వాట్ వాస్ రైట్ ఇన్ హిస్ ఓన్ ఐస్ అనేది అక్కడ చూడొచ్చు. ఎందుకంటే ప్రతివాడు కూడా తనకు నచ్చినట్లుగా, తన కన్నులకు నచ్చినట్లుగా వెళుతుండేటటువంటి పద్ధతులు ఇక్కడ మనము గమనించవలసినటువంటి అంశం. కాబట్టి ఇంకా మనం నెక్స్ట్‌కొచ్చేసరికి చూసినట్టయితే రూతు పుస్తకాన్ని మనము ధ్యానం చేద్దాం. రూతులో ఉండేటటువంటి అంశాలు. ఇక్కడ రూతుకి మరి మన న్యాయాధిపతులు, సమూయేలు గ్రంథము మధ్యలో ఉంది కదా! ఈ యొక్క న్యాయాధిపతులు తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క రూతు గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఒకసారి కొన్ని క్వెషన్స్ అడుగుతాను. వాటికి మీరు ఆన్సర్ చెప్పండి. మోయాబు స్త్రీ రూతు. మరి రూతును వివాహం చేసుకోవడం మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఒక 2 మినిట్స్ పాటు డిస్కస్ చేసుకొని మనం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. ఒకసారి క్వెషన్స్ డిస్ప్లే పెట్టండి. క్వశ్చన్స్ ఒకసారి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి క్వెషన్స్ చూపించండి. ఓకే. మోయాబీలు ఎవరు? వారిని వివాహం చేసుకోవచ్చా? మీకు తెలిసిన సమాచారం చెప్పండి, పర్వాలేదు. మోయాబీలు లోతు సంతతి, లోతు కుమార్తెల వల్ల కలిగిన వాళ్ళు కాబట్టి వాడిని వివాహం చేసుకోకూడదు అన్నది నా జవాబు. ఓకే. ఇంకా